తక్కువ కాలంలో ఎక్కువ వర్షం వచ్చేసింది. మొన్న చెన్నైలో కురిసింది, పెద్ద వర్షం కురిసింది. అలా కురిసినప్పుడు ఆ నీటిని కూడా మన చెరువు దాటి వెళ్లకుండా కూడా మార్గాలు ఉన్నాయి. అలా కూడా మనం ఎలా చేసుకోవచ్చు అంటే, చెరువు అనేది మన వ్యవసాయ భూమిలో ఉపరితలం నుంచి పడ్డ నీటిని చెరువులో నింపుకోవాలి. ఒకవేళ అది మించి పెద్ద వర్షం పడితే కూడా ఆ నీటిని ప్రతి 10 అడుగులు భూగర్భములో మనం దాచిపెట్టే మార్గాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో చూసుకుంటే 100 అడుగులకు పైనే బోర్లు వేశారు, అవునా? మనం ప్రతి 10 నుంచి 20 అడుగుల లోతులో మనం ఈ నీటిని దాయొచ్చు. అధికంగా పడ్డ వర్షపు నీళ్ళు చెరువు నిండిపోయిన తర్వాత నేను చెప్పే మాట, దానికి ఏం చేయాలనేది నేను చెప్తాను. సమీపంలో ఒక చిన్న పిట్ ఇంకోటి తయారు చేసుకోవాలి. ఆ పిట్టిలోకి మళ్లించే మార్గం చూడాలి. అంటే ఏటవాలుగా పెట్టుకుని అదంతటా అది నిండిన తర్వాత అలుగంటారు కదా, అది మన పొలం దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ నిబంధన మీలో పెట్టుకోవాలి. ఇది ఇంజెక్షన్ బోర్స్ అంటారు, డమ్మీ బోర్స్ అంటారు. ఆ పిట్టిలో 10x10 అనుకోండి, లేకపోతే 20x20. ఆ పిట్టిని మీరు ఒక 10 అడుగుల లోతు తవ్వండి. 10 అడుగుల లోతు తవ్వి దాంట్లో ఇలాంటివి 4 మూలల 4 కేసింగ్లు వేయండి. ఇది ఒకవేళ పిట్ అనుకుందాం. ఇలా 4 వేయండి. ఈ 4కి కేసింగ్ వచ్చేసి 20 అడుగుల లెంత్ ఉంటుంది. ఒక్కొక్క 60 అడుగులు, 80 అడుగులు, 100 అడుగులు. ఇలా కేసింగ్కి మొదటి 5 అడుగుల వరకు మన చూపుడు వేలంతా, అంటే 12 అంగుళాలు, అంటే మన 12 mm అంటారు. మన చూపుడు వేలంతా రంధ్రాలు చేయండి డ్రిల్ మిషన్తో. ఈ రంధ్రాలు చేసేటప్పుడు దీనికి మధ్యలో ఇక్కడ చేయాలి, మళ్ళీ దీనికి మధ్యలో ఇక్కడ చేయాలి. మన బ్రిక్ లాగా అనమాట. అంటే ఇది డైమండ్ షేప్ లాగా ఉంది, చూసారా? ఇట్లా అనమాట. ఈ విధంగా చేసి దీనికి సన్నటి మెష్ మనకి మార్కెట్లో దొరుకుద్ది. స్టెయిన్లెస్ స్టీల్ కూడా వచ్చినాయి. దాన్ని ఈ మొదట 5 అడుగులు దీనికి చక్కగా చుట్టి జియా వైర్తో కట్టండి. ఒక 5 అడుగులు. ఇది కేసింగ్ వచ్చేసి 20 అడుగులు ఉంటుంది. మొదటి 5 అడుగులు కట్టండి దాన్ని. నీరు ఎప్పుడు కూడా భూమిలోకి ఇట్లా వెళ్ళదు. వర్షపు నీళ్ళు దాచినా కూడా ఎప్పుడు సమాంతరంగా భూగర్భ జలాల్లోకి, నేల పరుల్లోకి నీరు అనేది ఎప్పుడు ఇలా ప్రవహిస్తుంది. మనం కేసింగ్ ద్వారా ఒకేసారి ఆ చెరువు నిండిన తర్వాత ఆ నీటిని దీంట్లోకి మళ్ళిస్తే, ఈ రంధ్రాల ద్వారా మనం ఆల్రెడీ కేసింగ్ చేసాం కాబట్టి ప్రతి 20 అడుగులకి, 40 అడుగులు, 60, 80 అడుగుల్లోకి, ప్రతి 20 అడుగుల్లోకి వాటర్ డిపాజిట్ అయిపోయి చెరువు నీళ్ళని ఎప్పుడు తగ్గకుండా అక్కడ తేమ అనేది ఒక 2000 గజాల దూరం వరకు వ్యాపించి ఉంటుంది. ఒక్కసారి మీరు చెరువు తవ్వుకుని ఆ నీటిని పక్కన ఇంకొక పిట్టి తయారు చేసుకుని ఈ విధంగా మీరు దాచుకోగలిగితే, ఇక ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు మనకి అనేకమైన ఇంజనీర్లు మన పొలంలో పనిచేస్తాయి. అది ఇంకా నీటిని ఇంకా లోపలికి చేసే పని చేస్తే అవే వానపాములు. ఈ వానపాములు 15 అడుగులు దూరం W ఆకారంలో భూమిని ఎప్పుడూ గుల్ల చేసి ఆ వర్షపు నీటిని, పడే వర్షపు నీటిని పరిగెత్తకుండా నడిపిస్తుంది. నడుచున్న నీళ్ళని నుంచోబెట్టుద్ది, నుంచున్న నీళ్ళని ఇంకిస్తుంది అనమాట. ఇది వానపాము చేస్తుంది. మనం టెక్నాలజీ ద్వారా 20, 40, 60 అడుగుల్లోకి నీళ్లు పంపించేస్తున్నాం. 2 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోతాయి నీళ్లు. వానపాములు 15 అడుగులు చేస్తాయి.